బై శామ్, ఫాదర్ శామ్, ఏసు గారాల బిడ్డ, సైతాను కొడుకుని వచ్చాను నేను తీసుకుపోవటానికి. రాబోయ్, నడు సముద్రంలో ప్రార్థన చేద్దాం. రారా. నీకేమైంది? బుద్ధి చెదిరిందా? మంచికి ఈ లోకంలో చోట్లేదురా. నాకు తెలియకుండా మంచి నా ఒంటికి అంటుకునుంటే దాన్ని కాల్చి పూర్తి చేస్తాను. అది నా సొంతమైనా సరే, నా బిడ్డ పియా అయినా సరే. అమ్మా అమ్మా, చాలరా. నన్ను పురుగులా చూసేవాళ్ళు ఎవరు ఈ లోకంలో ఉండకూడదు. అందరినీ యేసు దగ్గర పంపుతాను. ఈ బర్గ్మెన్స్ పంపుతాడు, ఫాదర్ శామ్ ని పంపుతాడు, ఆ కుక్క థామస్ ని పంపుతాడు, నా బిడ్డ పియాని పంపుతాడు. ఇప్పుడు ఏం చేయాలంటాడు బర్గ్మెన్స్? నడి సందర్భంలో ఉన్న మీసాలరా, వద్దు మీసాలరా. ఎన్నాళ్ళు మీకు అన్ని వారాలను తోడుగా ఉన్నాను, కానీ దీనికి మాత్రం నేను ఒప్పుకోను. ఏవరా, అది నా కూతురనా? నాకే బంధాలు లేవు. పోనీ అరవకండి మదర్, నేను అన్నిటికీ తెగించినవ్వండి. నేను చెప్పేది వినండి. అయ్యా ఎక్కడుంది? నేను వెంటనే తనని చూడాలి. ఇలా చూడు, నీ బెదిరింపులకు నేను భయపడే మనిషిని కాదు. తనను నువ్వు చూడలేవు, అంతే. తను లేకుండా నేను వెళ్ళను మదర్. నేను ఇక్కడే చచ్చిపడిపోయినా సరే. ఇది ఇన్స్టిట్యూషన్, దీనికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒక్కటి మాత్రం చెప్పగలను, తను ఇక్కడ లేదు. బియాట్రస్ చీకటి నుంచి వెలుగులోకి తీసుకువెళ్లే దేవత. యేసు దగ్గరికేగా వెళ్ళాలి, నేను పంపుతా. చూడు ఎక్కడికి తీసుకొచ్చాను. కిందకి తొంగి చూడు. యేసు, మీ అమ్మ అందరూ కనపడతారు. నువ్వు వెళ్తావటే? ఏయ్, నువ్వు నా కూతురువేగా? జ్ఞాపకం ఉందా? 15 ఏళ్ల క్రితం మనం అందరూ ఇదే బోట్లో ఇక్కడికి వచ్చాం. అప్పుడు నీకు ఈ కడలిని చూపించాను, అందులో ఎగురుతున్న సొరచాపల్ని చూపించాను. అప్పుడే నిన్ను అంతం చేసి ఉండాలి. తప్పు చేశాను. బర్గ్మెన్స్ కి ఏ బంధం అనుబంధం ఉండకూడదు. ఆ సైతాన్ నాకు సవాల్ విసిరాడు, పెద్ద సవాల్. నువ్వు చేయగలవని అడుగుతున్నాడు. నేను చేయగలను. సైతాన్ అడుగుతున్నాడుగా, నేను చేయగలను. ఎందుకు చెక్కుతున్నాను? ఎందుకు చెక్కుతున్నావు? చేయగలను. తప్పిపోయిన గొర్రె పిల్లల తిరిగి వచ్చావా థామస్? సైతాన్ కూతురు ఒక దేవత. తమాషాగా లేదురా?
ఎక్కడా? నాకు తెలీదు. కడల్లో సొర చేపలకు తెలిసి ఉండొచ్చు. ఫాదర్ ఏమైంది ఫాదర్? ఇక్కడ రండి ఫాదర్. ఫాదర్ ఫాదర్ ఇలా చూడండి ఫాదర్. ఫాదర్ పియాకి ఏమైంది? పియాకి ఏమైంది ఫాదర్? ఫాదర్ రాయ్ రాయ్ పరమంతు ఏం చేసావురా? చంపావంట్రా? చంపావా? అలా అవుతావు అనుకున్నాను కదరా. చివరికి దారి మార్చుకున్నావు. ఏ సుదారిలోకి వెళ్ళావు కదరా. శాంతి దూత శామ్ ఇప్పుడు సమరవీరుడయ్యాడు. వద్దు, మీరే గెలిచారు. నేను ఓడిపోయాను. లేదు బర్మన్, ఇక నా వల్ల కాదు. నువ్వే గెలిచావు. ఫాదర్, నువ్వు ఎలా చెప్తావు?
నీకేం హక్కుంది ఆ? హే, నువ్వు చేసిన తప్పుకి నా మీద పగ తీసుకుంటావా? నీ వల్ల కదయ్యా నేను ఇలా అయ్యాను. నీ వల్ల కదా నేను నాస్తికుడు అయ్యాను. మీరు కూడా నన్ను చంపారంటే ఈ లోకంలో మంచికి స్థానం లేకుండా పోతుంది. ఫాదర్ వద్దు, ఫాదర్ వద్దు, వద్దు. చెయ్యి తప్పుకు నీ వల్ల జైలుకు పోయారు. ఇప్పుడు నేను చంపే సంతోషంగా పెడతాను రా. ఇప్పుడు కూడా నేనే రాకెళ్చింది. ఓడింది నువ్వు. నేను గెలిచిన వాడిగా సస్తాను, నువ్వు ఓడిన వాడిగా బతుకు. వదలరా, వదలు, వదలు. యువతలాగండి ఫాదర్, నా మాట వినండి. పాత థామస్ అయితే సొరకి ఎరగా పడేసేవాణ్ణి, కానీ నీ కూతురు నన్ను మార్చింది, క్షమించటం నేర్పింది. అలాంటి దాన్ని చంపావే. ఆ దేవతని మనసులో ఉంచుకొని నా చేతులతో నిన్ను చంపలేను. నన్ను మెచ్చిపోయావురా థామస్. ఇక చావలేదు, నా కూతురు చావలేదు. బర్గ్మెన్స్ చంపలేకపోయాడు, బర్గ్మెన్స్ ఓడిపోయాడు. ఎక్కడా? బర్గ్మెన్స్ ఓడిపోయాడు, బర్గ్మెన్స్ ఓడిపోయాడు. పియా, 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 ఇలా చూడు పియా, నేను టామ్. ఇలా చూడు, భయపడ్డావు కదూ పియా, నీకేం కాలేదు, నయమైంది. పియా, నన్ను గుర్తుపట్టలేదా పియా? నేను నేను నీ టామ్ పియా. పియా, నీకేమీ కాలేదు,
జ్ఞాపకం ఉందని చెప్పు. నీ టామ్ అని చెప్పు. పియా తెలీదని చెప్పకు పియా. తెలీదని చెప్పకు పియా. నేను టామ్ని. ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు. నేను ఎక్కడికి వెళ్ళను. నీకేం కాలేదు. నాతో ఉన్నావు. నీ టామ్. నీకేం కాలేదు. చక్కగా ఉన్నావు. నీ టామ్. నీ టామ్. అవును. పట్టుకున్నాను. గట్టిగా పట్టుకున్నాను. కదలు.